ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించారు, ఈ దాసుని ప్రేరేపించారు. అనేక మంది ఆత్మ రక్షించబడాలని, విశ్వాసులు ఆత్మీయంగా బలపడాలని, ప్రజలు పాపలను విడిపించబడాలని, విడుదలను జయమును పొందాలని ఏర్పాటు చేయబడిన సభలలో ఈ చివరి రాత్రి సభలు ఇంతవరకునైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అతి ముఖ్యమైన సమయంలో దేవుడు నిలబడుతున్నారు. ప్రభా, ఈ నోటికి బోరగా ఉండి వాడుకోండి నా తండ్రి, నీకు వందనాలు. కుడి వచ్చిన వారు ఎలాంటి స్థితిగతుల మధ్యలో కూర్చుని ఉన్నారు, ఈ మైక్ శబ్దం ఎంతమంది ఆలకిస్తున్నారు, వారందరికీ నాయన మేలు కలిగినట్లుగా, జీవము కలిగినట్లుగా, వెలుగు కలిగినట్లుగా ప్రభా ఈ దాసుని బలపరిచి వాడుకోండి నాయన. వాక్యం వెలువడుతున్న వెలుగు కలిగినట్లుగా ప్రభా, చీకటి తొలగిపోయినట్లుగా, అనేక మంది ప్రజలు పాపం నుంచి విడిపించబడినట్లుగా, రోగులు స్వస్థత పొందినట్లుగా, చెదరని ప్రజలు కట్టబడినట్లుగా, కూడిన వారు నిలబెట్టబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మదేవుని కార్యములు జరిగించండి అయినా. ఎంతో భారంతో ఏర్పాటు చేయబడిన సభలయ్యా, కృప చూపండి అయ్యా. ఈ ప్రాంత ప్రజలను కనికరించండి ప్రభా, నీకు వందనాలయ్యా. అడుగు పెట్టిన దర్శించండి నాయనా. ఈ మహిమల బాహువుని చాపండి అయ్యా. ఒక్కొక్కరు సూటుగా తేటగా మీరు మాట్లాడండి అయ్యా. వాక్యాన్ని అప్పగించుకోవాలయ్యా. తగ్గించుకొని ప్రభా, జీవితాన్ని అప్పగించుకొని వారి ప్రజల జీవితాలు గొప్పకారి రాత్రి జరుగును వాళ్ళని ప్రార్థన చేస్తున్నానయ్యా. విడుదలను విజయాన్ని కలుగు చేసి పరిశుద్ధాత్మదేవుని కార్యము ప్రారంభించి ఒక్కొక్క విశ్వాసతో మాట్లాడి అనేక మంది ప్రభా నశించిపోతున్న ఈ రాత్రి వారిని దర్శించి వెలుగుతో మీరు మహిమ పొందుకోమని, దాసు బలంగా వాడుకోమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.